హాయ్ అండి, నా పేరు వెంకట్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. మీకు రిక్వైర్మెంటు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మనం అయితే సప్లై చేయగలుగుతాము. ఇక్కడ మ్యాటర్ టాపిక్ వచ్చేసి మనకు విండో అయితే క్రాస్లో ఉంది. ఇక్కడ ప్లాస్టింగ్ చేయడం పైన సైజ్ వచ్చేసి 888 mm ఉంది, కింద సైజ్ వచ్చేసి 909 mm అయితే ఉంది. ఇక్కడ మనకు డిఫరెన్స్ వచ్చేసి 21 mm అయితే డిఫరెన్స్ ఉంది. ఈ 21 mm డిఫరెన్స్ అనేది ఉండకూడదు. అంటే 21 mm అంటే 1 ఇంచ్ గ్యాప్, అంటే 1 ఇంచ్ డిఫరెన్స్ అనేది ఉంది. పైన వాళ్ళకున్న కింద వాళ్ళకి మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో పై దానికున్న కింద దానికి అయితే డిఫరెన్స్ అయితే క్లియర్గా కనబడుతుంది. అంటే 21 mm అంటే 1 ఇంచ్ గ్యాప్ అన్నట్టు. ఇక్కడ మనం విండో ఇన్స్టాలేషన్ తర్వాత గ్యాప్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. అక్కడ మనకు ఆ 21 mm అయితే డిఫరెన్స్ ఉంది కదా, అదే డిఫరెన్స్ మనకి ఇక్కడ విండో ఇన్స్టాలేషన్ తర్వాత అయితే అలాగే అయితే వస్తుంది. కాబట్టి ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఎవరైనా మనం ఎగ్జాక్ట్లీ 90 degreesలో అయితే ఉండాలి. 90 degrees అంటే స్ట్రైట్గా అయితే ఉండాలి. మనకు పైనుంచి కింద వరకు 90 degreesలో అయితే ప్లాస్టింగ్ అయితే చేసుకోవాలి. అలా గ్యాప్ రావటం వల్ల ఏమవుతుందంటే వర్షాకాలంలో వాటర్ అనేది లీక్ అవ్వటానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆ వాటర్ లీకేజ్ అనేది బయట నుంచి ఇంట్లో లోపలికి రావటానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంటే ఒక 10 mm వరకు గ్యాప్ ఉంటే ఏం అవ్వదు. కానీ మరీ 1 ఇంచ్ 20 mm 25 mm అంత గ్యాప్ ఉంటే మాత్రం వాటర్ లీకేజ్ అయితే 99% అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాంటి గ్యాప్ రాకుండా నీట్గా ఉండాలంటే ఇలా గ్రానైట్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా గ్రానైట్ పెట్టుకుంటే విండో మొత్తం ఒక మంచి లుక్ అయితే వస్తుంది. ఎక్కడ గ్యాప్ కూడా రాదు. నీట్గా సిలికాన్ అయితే వస్తుంది. ఇలా నీట్గా సిలికాన్ రావడం వల్ల ఒక మంచి లుక్ వస్తుంది. వాటర్ లీకేజ్ కూడా రాదు.